ఎవరైతే ఈవీ వెహికల్స్ తీసుకోవాలని చూస్తున్నారో 2026లో ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు మీరు తీసుకున్న ఈవీ వెహికల్ తీసుకోవాలన్న మీ డెసిషన్ కరెక్టా? రాంగా? అనేది మీకు ఒక క్లారిటీ వస్తది. సో, లేట్ చేయకుండా నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోయే పాయింట్స్ ఏంటో ఒకసారి చెప్తాను. సో, ఫస్ట్ నేను ఏదైనా ఈవీ బైక్‌కి మెయిన్ హార్ట్ ఆఫ్ ది బైక్ పార్ట్ ఏంటంటే, మనం ఈవీలో చూసడానికి బ్యాటరీ అండ్ మోటార్. సో, ఈరోజు వీడియోలో నేను మెయిన్ మాట్లాడబోయే పాయింట్స్‌లో బ్యాటరీ గురించి, అలాగే మోటార్ గురించి, అలాగే ఈ ఇండియన్ టెంపరేచర్స్‌లో ఈ బ్యాటరీస్ అంటే లైక్ మనం ఆల్రెడీ కొన్ని ప్రీవియస్‌గా చూసాం. కొన్ని బ్రాండ్స్ నేమ్స్ చెప్పను. బట్ అవి ఫెయిల్యూర్ అవ్వడం, బ్యాటరీస్ ఫైర్ అవ్వడం ఇట్లాంటి కొన్ని సిట్యుయేషన్ జరిగినాయి కాబట్టి ఇండియన్ కండిషన్స్‌కి, ఇండియన్ టెంపరేచర్స్‌కి ఇవి తట్టుకోగలవా లేవా? నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క సస్పెన్షన్. అంటే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు సస్పెన్షన్ కూడా మనకి బెటర్ ఉండాలి కదా! అలాగే సస్పెన్షన్, అలాగే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు స్టెబిలిటీ, దీని యొక్క వెహికల్స్ యొక్క స్టెబిలిటీ ఎట్లుంది? దాని గురించి అండ్ చాలామంది జనరల్‌గా మాట్లాడేది ఈ వెహికల్స్ గురించి మాట్లాడేది ఏంటంటే కిలోవాట్, కిలోవాట్, కిలోవాట్. మరి కిలోవాట్ ఏంటి? మరి ఎంత కిలోవాట్ అయితే ఇది మనకి 110 సీసీకి లేదంటే ఆహ్, ఒ ఒక 125 సీసీకి లేదంటే ఒక 100 సీసీ బైక్‌కి కంపాటబుల్ లేదంటే కంపేర్ చేయొచ్చు. ఒక 125 సీసీ బైక్‌తో వీటిని కంపేర్ చేయొచ్చా? లేదంటే 110 సీసీ బైకులతో వీటిని కంపేర్ చేయొచ్చా? లేదంటే 100 సీసీ బైకులతో వీటిని కంపేర్ చేయొచ్చా? ఈ కిలోవాట్ ఏంటి? మరి ఇది ఎగ్జాక్ట్‌గా సీసీ ఎంత? వీటి సీసీ ఎట్లా చెప్పగలం మనం? సో, దాని గురించి మాట్లాడతాను. అండ్ అడిషనల్ వారంటీ గురించి. ఇప్పుడు మనం వెహికల్ తీసుకున్నాం. దానికి మినిమమ్ ఇయర్స్ ఉంటది. 3 ఇయర్సా? 5 ఇయర్సా? లేదంటే దానికి కిలోమీటర్ లిమిట్ కూడా ఉంటది. 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ లేదంటే 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్. 30,000 కిలోమీటర్సా? లేదంటే 50,000 కిలోమీటర్సా? డిపెండ్స్ ఆన్ బ్రాండ్. వేరు వేరు కిలోమీటర్స్ వాళ్ళు డిజైన్ చేశారు. సో, దాన్ని బట్టి వారంటీ అయిపోయిన తర్వాత మనం బ్యాటరీ రీప్లేస్‌మెంట్ చేయాలంటే దానికి అయ్యే కాస్ట్, లేదంటే ఒక డేలో మనం ఈవీ వెహికల్‌ని యూజ్ చేస్తున్నాం. ఒక డేకి అయ్యే ఖర్చెంత? లేదంటే ఒక 1 ఇయర్‌కి అయ్యే ఖర్చెంత? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈవీ వెహికల్ కొన్నాం బానే ఉంది. మనం పెట్రోల్ వెహికల్ కొంటే మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం మంచి బ్రాండే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి, అలాగే మనం ఒక 2, 3 ఇయర్స్ లేదంటే 5 ఇయర్స్ తర్వాత అమ్మినా సరే దాని రీసేల్ వాల్యూ, మార్కెట్ వాల్యూ బావుండిద్ది. సో, దాంట్లో డౌట్ లేదు. మరి అట్లనే ఈ ఈవీ వెహికల్స్ కూడా రీసేల్ వాల్యూ ఉందా? అసలు లేదా? తీసుకున్న తర్వాత మనం అమ్మాలంటే మనకి అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అన్నా వస్తదా? ఒక 2, 3 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత అమ్మితే. సో, అది కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డే టు డే యూజ్ చేయడానికి ఫ్యామిలీస్‌కి ది బెస్ట్ స్కూటర్ ఏది? దాని గురించి మాట్లాడబోతున్నాను. అంటే టాప్ సెల్లింగ్ అంటే ఇప్పుడు 2026లో టాప్ సెల్లింగ్ బెస్ట్ ఈవీ వెహికల్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. నేను మొత్తం ఇప్పటివరకు చెప్పిన 10 పాయింట్స్ నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య టెక్ 360. నా పేరు సత్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్. మనకి ఈవీ వెహికల్స్‌లో వచ్చేసరికి మోటార్ అంటే మనకి వెహికల్‌లో మూవింగ్ పార్ట్, మనం వెహికల్ ముందుకెళ్ళడానికి కావాల్సిన మెయిన్ మోటార్. ఈ మోటార్‌లో మనకి జనరల్‌గా ఇప్పుడున్న ఈవీ వెహికల్స్‌లో 2 టైప్స్ ఆఫ్ మోటార్స్ మనకి రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి BLDC మోటార్. BLDC మోటార్ ఏంటంటే బ్రష్‌లెస్ డీసీ మోటార్ అనమాట ఇదొచ్చేసి. జనరల్‌గా డీసీ మోటార్స్ అంటే మనకి బ్రషెస్ ఉంటాయి. బ్రషెస్ అంటే మన టూత్ బ్రష్ కాదు. టెక్నికల్‌గా దానికి లోపల ఇన్‌సైడ్ ది పార్ట్ ఆర్మేచర్‌కి బ్రషెస్ అనేవి ఉంటాయి. సో, ఈ మోటార్స్ బ్రషెస్ ఉండవు. బట్ ఇది డీసీ మోటరు. సో, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మోటరు. అండ్ ఇంకా మీకు ఎట్లా చెప్పాలంటే దీంట్లో ఒక మైనస్ కూడా ఉంది. మైనస్ ఏంటంటే మనం లో స్పీడ్స్‌లో జర్క్స్ ఇస్తూ ఉంటది. ఇది మనకంత స్మూత్ డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్ ఇనీషియల్ టార్క్స్ కాదు చెప్పేది. స్లో మూవ్‌మెంట్స్‌లో మీకు కొంచెం జర్క్ ఫీల్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసేవాళ్ళైతే. అంత మేజర్ ఇష్యూ కూడా కాదిది. సో, ఎవరైతే పర్టిక్యులర్‌గా అన్నీ అబ్జర్వ్ చేయగలుగుతారో వాళ్ళకిది డెఫినెట్‌గా తెలుస్తది. ఈ BLDC మోటార్స్ అంటే లైక్ హబ్ మోటార్స్ అనమాట. ఇవి డైరెక్ట్ మనకి రిమ్ అంటాం కదా! ఆ ప్లేస్‌లో ఈ మోటార్‌ని ఫిక్స్ చేస్తారనమాట. అండ్ సెకండ్ మోటార్ వచ్చేసరికి PMSM మోటార్. ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్ అనమాట. సో, ఈ మోటార్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇది మీకు టార్క్ గాని అంటే లైక్ ఇందాక చెప్పిన BLDC మోటార్ ఏదైతే ఉందో, ఇది మీకు నార్మల్ రూట్స్ అలాగే డైలీ కామన్‌గా తిరిగే ఏరియాస్‌కి, ఫ్యామిలీకి ది బెస్ట్. బట్ మరి ఇక్కడ మరి ఇదెందుకు ఎస్ఎం మోటార్ ఎందుకు అనంటే,
దీంట్లో వచ్చేసరికి మీకు టార్క్ చాలా బాగుంటది. పికప్ కూడా చాలా బాగుంటది. అండ్ మీరు చిన్న చిన్న హిల్ స్టేషన్స్ లైక్ జనరల్‌గా ప్రతి ఏరియాలో కూడా కొంచెం అప్స్ ఉండే ఏరియాస్ ఉంటాయి. హిల్స్ ఏరియా అది లైక్ ఇంక్లైన్డ్ ఏరియాస్ ఉంటాయి. సో, ఎక్స్‌ట్రా లగేజ్ 2 పిల్ అంటారు. కొంతమంది జనరల్‌గా 2 పీపుల్ ప్లస్ లగేజ్ వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఈ పీఎంఎస్ఎం మోటార్ అనేది బెస్ట్‌గా పనిచేస్తదనమాట. అంటే మీకు లైక్ యూత్ అని చెప్పుకోండి. సో, వీళ్ళకి ఇనీషియల్ టార్క్ పికప్ ఎక్కువ కావాలి. సో, అట్లాంటోళ్ళు పీఎంఎస్ఎం మోటార్‌ని ప్రిఫర్ చేసుకోండి. సో, ఎవరైతే ఫ్యామిలీని అని అంతా నేను అట్లా నార్మల్‌గా వెళ్తే సరిపోద్ది అనుకున్న వాళ్ళు ఈ BLDC మోటార్ చూస్ చేసుకోండి. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంది అంటే మీకు BLDC మోటార్ మీకు పవర్ కన్జ్యూమ్ కంపేర్ టు పవర్ కన్జ్యూమ్ ఈ పీఎంఎస్ఎం మోటార్‌తో కంపేర్ చేస్తే ఈ BLDC మోటార్ మీకు పవర్ కన్జ్యూమ్ అనేది కొంచెం తక్కువ ఉంటది. సో, ఇది మీకు రేంజ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ డిజైన్ బట్టి దాని యొక్క బ్యాటరీ కేపబిలిటీని బట్టి. అండ్ ఈ ఈవీలో ఇంకొక ప్రాబ్లమ్ ఏందంటే మీకు డిపెండ్స్ మీరక్కడ ఒక పర్సన్ వెళ్తున్నారా, 2 పర్సన్స్ వెళ్తున్నారు. దాని మీద కూడా రేంజ్ అనేది వేరియేషన్ వస్తది. అండ్ ఎక్కువ మోడ్‌లో వెళ్తున్నారా అండ్ మీరు స్పోర్ట్స్ మోడ్‌లో వెళ్తున్నారా దీని మీద కూడా డిపెండ్ ఉంటది. సో, ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేటప్పటికి నడిపే విధానం ఎంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా డిపెండ్ అవుతది. ఈ యొక్క మైలేజ్ అంటే రియల్ రేంజ్ వచ్చే మైలేజ్. పాయింట్ నెంబర్ 2 బ్యాటరీ. ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే బ్యాటరీస్ ఏంటంటే NMC బ్యాటరీస్. NMC బ్యాటరీ అంటే మనకి ఇది తయారయ్యేది నికెల్, మాంగనీస్, కోబాల్ట్ ఈ 3 మెటీరియల్స్ తో మనకి NMC బ్యాటరీ అనేది తయారవుతది. సో, అండ్ సెకండ్ బ్యాటరీ ఏంటంటే LFP బ్యాటరీ, లిథియం ఐరన్ ఫాస్ఫేట్. ఇది వచ్చేసి ఈ లిథియం తోటి అలాగే ఐరన్ తోటి అలాగే ఫాస్ఫేట్ తోటి ఈ 3 మెటీరియల్ తోటి ఈ బ్యాటరీస్ తయారవుతాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ బ్యాటరీ వచ్చేసి NMC బ్యాటరీకి అలాగే ఈ LFP బ్యాటరీకి డిఫరెన్స్ ఏంటి అంటే సో, ఈ NMC బ్యాటరీ ఏదైతే ఉందో ఈ ఏరియా తక్కువ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మొబైల్ అంత స్పేస్ లో ఇది స్టోర్ చేసుకునే ఎనర్జీ DC కరెంట్ అనేది ఎక్కువ ఉంటది. కంపేర్ టు LFP బ్యాటరీతో కంపేర్ చేస్తే ఈ NMC బ్యాటరీ ఈ తక్కువ ఏరియాలోనే ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోగలదు. మరి అలాగే LPF బ్యాటరీ వచ్చేసరికి దానికి మనకి ఎక్కువ ఎనర్జీ కావాలంటే ఎక్కువ స్పేస్ కూడా కావాలన్నమాట. సో, మనకి లైక్ ఇంత స్పేస్ లో NMC బ్యాటరీ ఎక్కువ స్టోర్ చేసుకోగలదు అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు NMC బ్యాటరీకి వస్తే మనకి దీని యొక్క రీఛార్జ్ సైకిల్స్ అండ్ మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈవీ స్కూటర్ ఈవీ వెహికల్ తీసుకున్నాను. దానికి ఫర్ సపోజ్ నేను 3000 సైకిల్స్ ఫర్ సపోజ్ కంపెనీ కూడా ఇచ్చాడు అనుకోండి. సో, ఇది సైకిల్స్ రీఛార్జ్ సైకిల్స్ అంటే మనం ఎన్ని సార్లు ఛార్జింగ్ పెట్టొచ్చు అనేది ఈ NMC బ్యాటరీలో తక్కువ ఉంటుంది. సైకిల్స్ అనేది నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు LFP బ్యాటరీ. అదే LFP బ్యాటరీలో చూసుకుంటే కంపేర్ టు NMC రీఛార్జ్ సైకిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే దీంట్లో ఒక 3000 సైకిల్స్ మనకి NMC బ్యాటరీలో ఉంటాయి. LFP బ్యాటరీకి వెళ్ళేసరికి మీకు 6000 అప్ టు అంటే డబుల్ రీఛార్జ్ సైకిల్స్ ఉంటాయి. దానివల్ల మనకి యూజ్ ఏంటి అంటే లైఫ్ స్పాన్ అంటే బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది LFP బ్యాటరీ. సో, ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసరికి మనకి ఈ NMC బ్యాటరీ ఏంటంటే థర్మల్ గా అంటే మనకి లైక్ ఎలా చెప్పొచ్చు వేడికి ఇది కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి సేఫ్టీ పరంగా ఇది కంపేర్ టు ఇది కూడా సేఫ్టీనే NMC బ్యాటరీ కూడా కంపేర్ టు LFP బ్యాటరీతో కంపేర్ చేస్తే ఇది కొంచెం థర్మల్ పవర్స్ మేనేజ్మెంట్ కొంచెం సేఫ్టీ తక్కువ అనమాట. దీంట్లో కూడా మనకి BMS సిస్టమ్ ని బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అది పర్ఫెక్ట్ ఉంటే అది బ్యాటరీని కరెక్ట్ గా ప్రాపర్ గా థర్మల్ ఇష్యూస్ రాకుండా ఇది మేనేజ్ చేస్తుంది. LPF బ్యాటరీలు ఏంటంటే థర్మల్ ఇష్యూస్ అనేవి తక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు దీంతో కంపేర్ చేస్తే NMC బ్యాటరీ కంపేర్. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే NMC బ్యాటరీ వచ్చేసి మనకి కోల్డ్ టెంపరేచర్స్ కానీ హాట్ టెంపరేచర్స్ కానీ మనకి బ్యాటరీ డిగ్రేడ్ అనేది నార్మల్ ఉంటుంది. అంటే అంత హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. బట్ కంపేర్ టు LFP బ్యాటరీ ఏదైతే ఉందో అది కోల్డ్ టెంపరేచర్స్ లో తొందరగా బ్యాటరీ మీకు డ్రాప్ అవడం డ్రైన్ అవడం ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో, ఇప్పుడు బ్యాటరీ గురించి కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. LFP బ్యాటరీ ఫస్ట్ ప్లేస్ అనమాట. LFP బ్యాటరీ ఫస్ట్ ప్లేస్ దేనికి అంటే చెప్పాను కదా నేను ఆల్రెడీ రీఛార్జ్ సైకిల్స్ ఎక్కువ ఉంటాయి మనకి. అండ్ హాట్ టెంపరేచర్స్ 60 degrees వరకు క్యాపబుల్ ఉంటుంది. అండ్ NMC బ్యాటరీస్ కూడా మనకి టిపికల్ గా ఛార్జింగ్ సైకిల్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఇవి సో మనం ఫోర్త్ పాయింట్ కి వెళ్ళిపోదాం. మరి మనం వెహికల్ మీద వెళ్ళేటప్పుడు మనకి కుదుపులు వస్తాయి, ఆటోల్స్ వస్తాయి, ఇవన్నీ క్రాస్ చేసుకుని వెళ్ళాలంటే మన సస్పెన్షన్ కూడా బాగుండాలి. లేదంటే మన బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో, సస్పెన్స్ గురించి అలాగే మనం డ్రైవ్ చేసినప్పుడు దీని యొక్క వెహికల్ యొక్క స్టెబిలిటీ ఎట్లా ఉంది దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే హబ్ మోటార్ ఇలా BLDC మోటార్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి మెయింటెనెన్స్ కంపేర్ టు PMSM మోటార్స్తో కంపేర్ చేసుకుంటే BLDC మోటార్స్ అనేవి కొంచెం అంటే మరీ హ్యూజ్ కాదు, కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో, ఇవి మ్యాక్స్ బజాజ్లోని TVS iQBలోని మీకు కనిపిస్తుంటుంది. సో, ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి టీవీఎస్లో వచ్చేసరికి ట్విన్ హైడ్రాలిక్ షాక్ సస్పెన్షన్స్ విత్ 5 స్టెప్ అడ్జస్ట్మెంట్స్ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి బజాజ్ చేతక్ ఇది సైడ్ మౌంటెడ్ సింగిల్ షాక్ అబ్జర్వర్, ఇది కూడా మోనో షాక్ ఇది. అండ్ యాథర్ 440 వచ్చేసరికి ఇవి గ్యాస్ చార్జ్డ్ మోనో షాక్ సస్పెన్షన్ అంటే సింగిల్ జాకరే ఉంటుంది. ఇది కూడా సెంటర్లో ఉంటుంది. సో, ఇది కూడా బాగుంటుంది మనకి కంఫర్ట్. అండ్ ఓలో వచ్చేసరికి మోనో షాక్. హీరో విదా వచ్చేసరికి ఇది ట్విన్ షాక్ మోనో షాక్ అండ్ వేరియంట్ని బట్టి మనకి ఇందులో ట్విన్ షాక్ అంటే 2 సైడ్లు జాకర్ ఉండేది ఉంది అండ్ సింగిల్ జాకర్ మోనో జాకర్ ఉండేది కూడా ఉంది. సో, ఇప్పుడు నేను చెప్పిన TVS, బజాజ్, యాథర్
ఓలా, హీరో ఇవన్నీ స్కూటీల్లో కూడా ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్, అంటే 2 మనకి జాకర్స్ ఉంటాయి కదా! సో, అట్లనే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని స్కూటీస్‌లో కూడా సస్పెన్షన్ అనేది బావుంది. సస్పెన్షన్ పరంగా గానీ ఏ వెహికల్‌లో కూడా అంత ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఎవరైతే యాథర్ 440ఎక్స్ ఎవరైతే తీసుకుంటారో అది కొంచెం సస్పెన్షన్ కొంచెం స్టిఫ్ ఉంటది. ఎందుకంటే అది టార్క్, దాని స్పీడ్స్ అన్నీ కూడా ఎక్కువ కాబట్టి అది స్టెబిలిటీ అంటే ఇట్లా మనకి బ్యాలెన్సింగ్ బావుండాలి కాబట్టి దాన్ని కొంచెం స్టిఫ్ ఉంచారు. సో, అది కూడా ప్రాబ్లమ్ కాదు. అది బైక్ డిజైన్ ప్రకారంగా వాళ్ళు అలా డిజైన్ చేశారు. సో, సస్పెన్షన్ కూడా అయిపోయింది. మనం నెక్స్ట్ టాపిక్‌కెళ్ళిపోదాం. మరి 4 కిలోవాట్ అంటున్నారు, 4.5 కిలోవాట్ అంటున్నారు. మరి ఇది నిజంగా కంపేర్ టు మరి అంటే మనం 100 సీసీ కింద కన్సిడర్ చేయాలా? లేదంటే 110 సీసీయా? లేదంటే 125 సీసీయా? అసలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏ సీసీ బైకులతో మ్యాచ్ అయితాయి? అసలు ఈట్లి సీసీ ఎంత ఇన్ జనరల్‌గా మనం మాట్లాడుకోవాలంటే? మరి ఈటిలిని నిజంగా ఎవరైనా మెన్షన్ చేశారా? ఈ స్కూటర్స్ సీసీ ఎంత నేను చెప్పబోతున్నాను. సో, నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఇప్పటివరకు నేను చెప్పిన ప్రతి టాపిక్ కూడా నేను స్క్రీన్ మీద చిన్న స్లైడ్ ఏస్తాను. మీరు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీరు కంపేర్ చేసుకోండి. సో, దీంట్లో వచ్చేసరికి మనకి కన్వర్షన్ ఉంటది. మనకి కిలోవాట్ టు హెచ్‌పీ, హెచ్‌పీ టు సీసీ కన్వర్షన్ ఉంటది. నేను అలా కన్వర్షన్ చేసి షార్ట్‌కట్‌లో మీకు డైరెక్ట్ అర్థం అవ్వడానికి అది లెంథీ ఫార్ములా అది. సో, నేను షార్ట్‌కట్‌లో మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఏస్తున్నాను చూడండి. సో, మీకు 250 వాట్ 250 వాట్ మోటార్ ఉందనుకోండి ఫర్ సపోజ్, అది అప్ టు 25 సీసీ, అంటే ఇది దీనికి మీరు ప్లస్ ఆర్ మైనస్ 5 సీసీ అస్యూమ్ చేసుకోండి. సో, 250 కిలోవాట్ మోటార్ ఉందనుకోండి, ఇది అప్ టు 25 సీసీ మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే 500-1000 వాట్స్ మోటార్, 1000 వాట్స్ మోటార్ ఉందనుకోండి, దాన్ని అప్ టు 30 సీసీ టు 50 సీసీ కింద అస్యూమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2000 వాట్ టు 4000 వాట్స్ మోటార్ ఏదైతే ఉందో బైక్‌కి, దాన్ని మనం 80 సీసీ నుంచి 100 సీసీ వరకు కన్సిడర్ చేయొచ్చు. అలాగే 4000 ప్లస్ కిలోవాట్ ఏదైతే మోటార్ ఉందో మనకి, దాన్ని మనం 125 సీసీ ప్లస్ కింద కన్సిడర్ చేస్తామనమాట. సో, ఇప్పటివరకు మాక్సిమం నేను చెప్పిన టాప్ బ్రాండ్స్ అన్నీ గాని, టీవీఎస్ కానీ, లైక్ బజాజ్ గానీ, లేదంటే యాథర్ గానీ, లేదంటే హీరో గానీ, ఆహ్, లేదంటే ఓలా గానీ, ఇవన్నీ కూడా మాక్సిమం మీకు 4 కిలోవాట్ ప్లస్సే ఉన్నాయి. సో, ఇవన్నీ ఈ ఈవీ స్కూటర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ 125 సీసీకి కంపాటబుల్ అనమాట. అంటే మనం ఒక 125 సీసీ బైక్‌తో దీన్ని కంపేర్ చేయొచ్చనమాట. సో, ఇది. ఆఫ్టర్ ఇప్పుడు మనకి కిలోమీటర్స్ ఎంత, దాని యొక్క వారంటీ ఏంటి, ఇవన్నీ తెలియాలి కదా మనకి. సో, స్క్రీన్ మీద ఏస్తున్నాను. ఒకసారి పాజ్ చేసి చూడండి. సో, యాథర్ వచ్చేసరికి 3 ఇయర్స్‌కి 30,000 కిలోమీటర్స్. అలాగే మీరు ఇది ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎలైట్ 70 ప్యాక్ అని ఉంది. ఇది అప్ టు 8 ఇయర్స్ వరకు బ్యాటరీ కవర్ అవుతది. మీకు 70% కన్నా తక్కువ డిగ్రేడ్ అయితేనే వీళ్ళు బ్యాటరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మీకు రీప్లేస్ చేస్తారు. ఇది గుర్తులో పెట్టుకోండి. సో, దీని యొక్క కాస్ట్ వచ్చేసేపటికి అప్రాక్సిమేట్‌గా మీకు 4,999 ఉండొచ్చు. ఇది మాక్సిమం నేను చెప్పేవన్నీ కూడా ఎస్టిమేటెడ్ ప్రైసెస్. మాక్సిమం ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. మీరు చెక్ చేసుకోండి. రిలేటెడ్ వెబ్‌సైట్స్ గానీ, రిలేటెడ్ స్టోర్స్ గానీ విజిట్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ నేను ఆన్‌లైన్‌లో తీసుకున్న ప్రైసెస్. సో, బజాజ్ చేతకొచ్చేసరికి 3 ఇయర్స్ 50,000 కిలోమీటర్‌కి వీళ్ళు కంపెనీ వారంటీ ఇస్తున్నారు. దీనికి కూడా యాడ్ ఆన్ ఉంది. మీకు ప్లస్ 1 ఇయర్, ప్లస్ 2 ఇయర్స్ డిపెండ్స్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ బట్టి. ఇది కూడా 3,000-6,000 వచ్చేసి దీనికి ప్రైస్ ఉంటది. అడిషనల్ వారంటీ కిలోమీటర్స్‌కి. అండ్ నెక్స్ట్ టీవీఎస్ ఐక్యూబీ వచ్చేసరికి 3 ఇయర్స్ 50,000 కిలోమీటర్స్ వీళ్ళకి వారంటీ ఇస్తున్నారు. వీళ్ళ దాంట్లో కూడా మీకు ఎక్స్టెండ్ వారంటీ ఉంది. కావాలంటే మీరు చేపించుకోవచ్చు. ఇది కూడా +1, +2 ఇయర్స్ అడిషనల్ వారంటీ ఉంది. దీని కాస్ట్ వచ్చేసరికి 3,500 నుంచి 7,000 వరకు ఉండొచ్చు. అండ్ ఓలా వచ్చేసరికి 3 ఇయర్స్ అన్‌లిమిటెడ్ కిలోమీటర్స్. వీళ్ళు కూడా 70% కన్నా డీగ్రేడ్ అయితేనే వీళ్ళు రీప్లేస్ చేస్తారు. వితిన్ ద టైమ్ పీరియడ్ గానీ, వితిన్ ద కిలోమీటర్స్ కానీ. సో, దానికన్నా దాటి వెళ్ళిపోతే వీళ్ళు చేయరు. దీని పేరు వచ్చేసి ఓలా కేర్. వీళ్ళు కూడా ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది. ఇది కూడా మీరు 4,000 నుంచి 8,000 జీఎస్టీ ఉంటది ప్రతి దానికి కూడా. నేను చెప్పేది వితౌట్ జీఎస్టీ. అండ్ హీరో ఏదో వచ్చేసరికి 5 ఇయర్స్‌లో 50,000 కిలోమీటర్స్ స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నారు. వీళ్ళ దాంట్లో కూడా అడిషనల్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో, నాకు ఆన్‌లైన్‌లో దొరకలేదు. దాని యొక్క ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అనేది. సో, మీరు నియర్ బై స్టోర్స్ విజిట్ చేసి చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే రివర్ ఇండి ఉంది మనకి. రివర్ ఇండి వచ్చేసరికి వీళ్ళు ఎంత అనేది నాకు ఆన్‌లైన్‌లో దొరకలేదు. సో, వీళ్ళి ప్లాన్ ఎక్స్టెండెడ్ కవర్ అయితే గనక 8 ఇయర్స్ అప్ టు 80,000 కిలోమీటర్స్. వీళ్ళు కూడా 70% కన్నా తక్కువ డిగ్రేడ్ అయితేనే వీళ్ళు టైమ్ పీరియడ్‌లో చేంజ్ చేస్తారు. దీని కాస్ట్ కూడా 8,400 ప్లస్ జీఎస్టీ ఉంది. సో, ఇదొచ్చేసరికి మనం ఎప్పుడైతే ఫర్ సపోజ్ నేను టీవీఎస్ ఐక్యూబ్ బైక్ ఈవీ స్కూటర్ ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత వీళ్ళిచ్చిన దాని ప్రకారం టీవీఎస్ ఐక్యూబ్ వాళ్ళు 3 సంవత్సరాలకి 50,000 కిలోమీటర్లు ఇచ్చారు. సో, ఇప్పుడు నేను 3 సంవత్సరాలు అంటే ఇప్పుడు నేను ఇది 2026. సో, నాకు 3 సంవత్సరాలు అంటే 2029 వరకు నాకు టైమ్ పీరియడ్ ఉంది. ఈ టైమ్ పీరియడ్‌లో నేను 50,000 గనక ఈ 29 లోపే తిరిగేస్తే నేను అక్కడ వారంటీ అయిపోయినట్టు. సో, ఎయిదర్ 3 సంవత్సరాలైనా, ఎయిదర్ 50,000 అంటే
నేను 3 సంవత్సరాలైనా కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే 50,000 కంప్లీట్ చేసుకోవాలి. అట్లా అని చెప్పి నేను 60,000 తిరిగేసా. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా అని చెప్పి వాళ్ళు బ్యాటరీని రీప్లేస్ చేయమంటే వాళ్ళు చేయరు. సో, ఈ రెండిట్లికి లింక్ ఉంటది. టైమ్ పీరియడ్ ప్లస్ కిలోమీటర్స్. ఈ 2 కూడా ఇన్ బిట్వీన్‌లో ఉండాలి. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నాకు 2029 వరకు వారంటీ ఉంది. నేను 40,000 తిరిగా. సో, ఇప్పుడు అది బ్యాటరీ డిగ్రేడ్ అయిపోయింది. సో, వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో చేంజ్ చేస్తారు. బట్ నాకు 3 ఇయర్స్ ఉంది. నేను 60, 70,000 తిరిగేస్తా అంటే కుదరదు. కిలోమీటర్స్ లిమిట్ కూడా ఉంటది టైమ్ పీరియడ్‌తో పాటు. సో, ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత కిలోమీటర్స్ తిరుగుతారో దాన్ని బట్టి మీరు అడిషనల్ వారంటీ తీసుకుంటే మీకు ఎక్స్‌ట్రా కిలోమీటర్స్ యాడ్ అవుతాయి కాబట్టి మీరు ఇక్కడ సేఫ్ అవుతారు. ఎందుకు సేఫ్ అవుతారు అంటే మీకు ఏదైతే ఈవీకి, పెట్రోల్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఈవీ మీకు ఇనీషియల్‌గా అంటే డే టు డే మీరు రన్నింగ్ టైమ్‌లో మీకు పెట్రోల్ కొట్టించక్కర్లేదు. మీకు సేవ్ అయితాయి డబ్బులు. బట్ పెట్రోల్‌ది అలా కాదు. మీరు డైలీ మీరు కొట్టిస్తేనే అది తిరుగుతది. సో, మీరు ఎంత తిరిగితే అంత కొట్టియాలి. సో, ఇట్లా ఈవీ దగ్గరకొచ్చేసరికి అట్లా కాదు. మీకు ఇక్కడ డైలీ యూజ్ చేసేటప్పుడు కాస్ట్ ఉండదు. బట్ మీరు ఎప్పుడైతే ఇది బ్యాటరీ డిగ్రేడ్ అయిపోయిందో మీరు బ్యాటరీ చేంజ్ చేయడానికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మీకు 70,000-80,000 డిపెండ్స్ ఆన్ బ్రాండ్ టు బ్రాండ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ అప్ టు 70,000, 80,000 వరకు మీకు అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అందుకని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువ కిలోమీటర్స్ తిరిగే వాళ్ళైతే గనక కంపల్సరీగా మీరు అడిషనల్ వారంటీ ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పిన వారంటీస్ స్క్రీన్ మీద చూపించాను. సో, అవి తీసుకోండి. మీరు ఎన్ని రోజుకి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారనేది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మీరు రోజుకి 100 కిలోమీటర్లు తిరుగుతున్నారనుకోండి. నెలకెన్ని 3,000 కిలోమీటర్లయింది. సో, సంవత్సరానికి ఎంతయింది? ఆల్మోస్ట్ 30,000-40,000 రఫ్‌గా మీకు 1 ఇయర్‌లోనే అయిపోతుంది. సో, వీళ్ళిచ్చిన ఇయర్స్ 3 ఇయర్స్. సో, 3 ఇయర్స్‌లో మీకు వారంటీ అయిపోతది. సో, అప్పుడు మీరేం చేస్తారంటే అడిషనల్ బ్యాటరీ వారంటీస్ ప్యాకేజ్ తీసుకుంటే, మీ ఇక్కడ ఇంకొన్ని కిలోమీటర్స్ లోపు తిరిగినా సరే మీరు వాళ్ళు బ్యాటరీ ఫ్రీగా రీప్లేస్ చేస్తారు కాబట్టి మీరు సేఫ్ అయితారు. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కాస్ట్ పర్ డే. అంటే మనం ఒక రోజులో మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగితే ఎంత ఖర్చు అవుతుంది ఈవీ వెహికల్‌కి అనేది ఇప్పుడు ఈ పాయింట్‌లో చూద్దాం. సో, స్క్రీన్ మీద మీకేస్తున్నాను. ఒకసారి పాజ్ చేసి చూడండి కావాలంటే. సో, నేను అస్యూమ్ చేసుకున్న ఒక డేలో నేను 150 కిలోమీటర్లు తిరుగుతున్నా పర్ ఇయర్‌కొచ్చేసి నేను 350 డేస్ తిరుగుతున్నాను. సో, ఇక్కడ మీరు యాన్యువల్ డిస్టెన్స్ కిలోమీటర్ చూడొచ్చు. నేను పర్ డేకి 150 కిలోమీటర్స్ అని అనుకుంటే నాకు సంవత్సరానికి వచ్చేసి 52,500 కిలోమీటర్లు అయిపోతుంది సంవత్సరం లోపే. సో, కంపెనీ వాడు ఇచ్చేది 3 ఇయర్స్‌కి 30,000 లేదంటే 3 ఇయర్స్‌కి 50,000 సో, మాక్సిమం. సో, దాని గురించి నేను ఇందాక పాయింట్‌లో చెప్పాను. మీరు అడిషనల్‌గా యాడ్ ఆన్ ప్యాకేజ్ తీసుకోండి బ్యాటరీ వారంటీకి, మోటార్ వారంటీకి అని చెప్పేసి చెప్పాను ఈ పాయింట్ గురించి. సో, నేను ఒక రోజుకి 150 కిలోమీటర్స్ చొప్పున తిరిగితే నాకు సంవత్సరానికి వచ్చేసరికి 52,500 కిలోమీటర్స్ అవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ యూనిట్స్ రఫ్‌గా అస్యూమ్ చేసుకుంటే మనం 1312 లేదంటే 1350 రఫ్‌గా అవుతుంది. సో, ఈ యూనిట్స్‌కి అయ్యే కాస్ట్ వచ్చేసరికి 9,000-10,000 మధ్యలో అవుతుంది రఫ్‌గా. సో, సర్వీస్ పీరియడ్ అంటే మనకి జనరల్ సర్వీస్‌కి కంపెనీ తీసుకెళ్ళి 3,200 అలాగే మనకి బ్రేక్స్ ఇవన్నీ కలిపి అదొక 6,000 సో, ఇన్సూరెన్స్ మనకి సంవత్సరానికి ఒక 3,500 ఇన్సూరెన్స్‌కి అవుతది. సో, ఇవన్నీ కలుపుకుంటే బ్యాటరీ రీప్లేస్‌మెంట్ కాస్ట్ మనకి పర్ ప్యాక్ వచ్చేసరికి 70,000 3 ఇయర్స్‌కి. ఇందాక చెప్పాను కదా! నేను బ్యాటరీ కాస్ట్ 70,000-80,000 ఉంటదని. సో, అట్లనే 3 ఇయర్స్ లోపు మనం బ్యాటరీ చేంజ్ చేసుకుంటే అదొక 70,000 ఉంటుంది. సో, టోటల్‌గా మనకి ఒక సంవత్సరానికి మనకయిన ఖర్చు సో, అట్లా సంవత్సరానికి మనకైన ఈవీ స్కూటర్‌కి మనకైన ఖర్చులన్నీ కలిపితే 23,400 రఫ్‌గా అయితుంది. సో, మరి కంపేర్ టు పెట్రోల్ బైక్ నేను అస్యూమ్ చేసుకుంటున్నా. కంపేర్ టు పెట్రోల్ బైక్ మనకి లీటర్‌కి 40 అంటే ఒక 1 సీసీ ఒక లీటర్‌కి 45-50 మధ్యలో ఇస్తే గనక లీటర్ ₹100 అని అనుకుందాం ఫర్ సపోజ్. సో, అట్లా చూసినా సరే నాకు 1 ఇయర్‌కి వచ్చి ఇదే కిలోమీటర్స్ అంటే నెలకి 4,500 కిలోమీటర్స్ చొప్పున నేను సంవత్సరానికి తిరిగితే 52,500 కిలోమీటర్లు నాకు పెట్రోల్ వెహికల్‌కి వచ్చి అయ్యేది ఖర్చు వచ్చేసి 1,20,000 కానీ మనకి ఈవీ వెహికల్‌కి అయ్యే ఖర్చు 1,25,000 మనం 23,000 రౌండ్ ఫిగర్ చేసుకుని 25,000 అయితది. సో, అట్లా కాకుండా బ్యాటరీ కాస్ట్ మనం ఒక 70,000-80,000 మనం ఎక్స్ట్రా వేసుకున్నా ఇది ఒక 25,000 అదొక 70,000 వేసుకున్నా సరే ఇంకొక 1,00,000 అవుతుంది. కంపేర్ టు మనం పెట్రోల్ వెహికల్ తో కంపేర్ చేస్తే మనకి ఈ వెహికల్ కి అయ్యేది తక్కువే. బట్ ఏంటంటే మనం ఇనీషియల్ గా మనం ఈవీ వెహికల్ కి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సో, పెట్రోల్ వెహికల్ కి ఏంటంటే ఇనీషియల్ గా మనం దాంట్లో ఫ్యూయల్ పెడితే అంటే మనం ఖర్చు పెడితేనే అది రన్ అవుతుంది. లేదంటే రన్ కాదు. ఈవీ వెహికల్ అట్లా కాదు. మనం ఛార్జింగ్ పెడతాం బట్ ఇంట్లోనే పవర్ యూస్ చేస్తాం కాబట్టి మనం అడిషనల్ గా మన పాకెట్ నుంచి తీసి పే చేసే అవసరం ఉండదు కాబట్టి ఇనీషియల్ గా ఈవీ వెహికల్ అనేది కాస్ట్ తక్కువ అంటే రన్నింగ్ కాస్ట్. పెట్రోల్ వెహికల్ వచ్చేటికి ఇనీషియల్ గా కాస్ట్ రన్నింగ్ కాస్ట్ బట్ లాంగ్ టర్మ్ లో తక్కువ. బట్ ఈవీ వచ్చేటికి ఇనీషియల్ గా అంటే స్టార్టింగ్ లో మనకి ఖర్చులు తక్కువ ఉంటది. బట్ ఎప్పుడైతే ఇది బ్యాటరీ రీప్లేస్మెంట్ వచ్చింది ఖర్చు అనేది 70,000-80,000 ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు అంటే నాకు తెలిసిన సర్కిల్ లో 70,000-80,000 పెట్టి బైక్లు ఎవరు కూడా రిపేర్ చేయించిన వాళ్ళని అయితే నేను చూడలేదు. మేబీ యాక్సిడెంట్ అయినా ఏమో చేయించి ఉండొచ్చేమో కానీ బట్ జనరల్ యూసేజ్ చేయించిన ఏవి కూడా 70,000-80,000 పెట్టి రిపేర్ చేయించింది ఏ బైక్ నేను ఇప్పటిదాకా చూడలేదు. సో, ఈవీలో వచ్చేసరికి ఇదే మేజర్ పార్ట్. ఒక బ్యాటరీని మీరు రీప్లేస్ చేయాలంటే మీరు మినిమమ్ ఒక ₹1,00,000 మీరు చేతిలో పట్టుకోవాలి.
లక్ష అంటే లక్ష కాదు, అప్ టు 70,000 టు 1,00,000 ఇన్ బిట్వీన్, డిపెండ్స్ ఆన్ కంపెనీ, వాళ్ళ సర్వీస్ ఛార్జ్, వాళ్ళ లేబర్ ఛార్జ్, డిపెండ్స్ ఆన్. సో చాలా ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మీకు 1,00,000 బిలో అంటే 70-1,00,000 మీకు బ్యాటరీ రీప్లేస్మెంట్‌కి అయితది. సో బెటర్ మీరు ఇప్పుడు నేను 150 కిలోమీటర్స్ రేంజ్ వేసింది కూడా దీనికోసమే. ఒకవేళ మీరు ఇంతకన్నా ఎక్కువ తిరిగే వాళ్ళైతే మీరు బ్యాటరీ, అడిషనల్ బ్యాటరీ అండ్ మోటార్ వారంటీ మీరు యాడ్ ఆన్ ప్యాకేజ్ అనేది తీసుకోవడం చాలా బెస్ట్. దానివల్ల మీరు సేఫ్ అవుతారు. ఒకవేళ ఎవరైతే ఈవీ స్కూటర్ గాని, బైక్ గాని ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఈ అడిషనల్ వారంటీ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఒక 5,000, 10,000 పోయినా పర్లేదు, మీరు చేపించుకుంటే మీరు ఫర్దర్‌గా ఇంకొన్ని ఇంకొన్ని 10, 20 వేల కిలోమీటర్లు సేఫ్‌గా మీరు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీరు అడిషనల్ మనీ ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా మీరు వెహికల్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనం మాట్లాడుకునేది రీసేల్ వాల్యూ. సో ఇప్పుడు మనం జనరల్‌గా ఈవీ వెహికల్ నేను కొన్నాను. కొన్న తర్వాత మరి దానికి ఆఫ్టర్ సేల్స్ మార్కెట్ ఉందా? అంటే ఇప్పుడు యూజ్డ్ వెహికల్స్‌కి మార్కెట్ ఉందా లేదా? ఈ పాయింట్‌లో చూద్దాం. జనరల్‌గా వచ్చేసరికి మనకి 2 ఇయర్స్ నేను బ్రాండ్స్ కూడా చెప్తున్నాను. ఏథర్ వచ్చేసరికి 440 ఎక్స్ కానీ లేదంటే రిజ్తా గానీ 2 మోడల్స్‌లో ఏదో ఒకటి. మీరు 2 ఇయర్స్ యూజ్ చేసి సేల్ చేస్తే అప్పుడు మీకు 60-70% ఇన్ బిట్వీన్ మీరు యొక్క వెహికల్ యూజ్ చేసే కండిషన్ బట్టి మీరు దానికి 60-70% 2 ఇయర్స్ యూజ్ చేస్తే అప్రాక్సిమేట్‌గా రావచ్చు. అండ్ 3 ఇయర్స్ యూజ్ చేస్తే కనుక 50-60% మీకు రావచ్చు. ఇది కూడా మీరు డిపెండ్స్ ఆన్ వెహికల్ ఎంత మంచిగా వాడారు, నీట్‌గా వాడారు అండ్ చూడడానికి ఎట్లా ఉంది, దాని కండిషన్ ఎట్లా ఉంది, డిపెండ్స్ ఆన్ దీని మీద మీరు 50-60% 3 ఇయర్స్ ఏథర్ రిజ్దా గానీ, ఏథర్ 440 ఎక్స్ కానీ మీరు యూజ్ చేసి ఉంటే మీరు అప్ టు 50-60% అంటే మీరు వెహికల్ కాస్ట్ 2 lakhs అనుకుంటే అందులో 60% అంటే మీరు ఒక 1 lakh వరకు మీరు అమ్మితే మీకు అంత మనీ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి టీవీఎస్ ఐక్యూబ్ మీరు 2 ఇయర్స్ యూజ్ చేసి సేల్ చేస్తే ఇది మీకు 55 ఇన్ బిట్వీన్ 58 నేను స్క్రీన్ మీద వస్తుంది చూడండి. 50-80% వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇవన్నీ రఫ్ క్యాలిక్యులేషన్స్, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. సో 3 ఇయర్స్ యూజ్ చేస్తే మీకు ఒక 45% వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బజాజ్ చేతకు చూస్తే 48-50% 2 సంవత్సరాలు వాడిన తర్వాత మీరు ఇంతవరకు రావచ్చు. అదే 3 సంవత్సరాలు వాడితే కనుక 42-48% సిమిలర్ గా రఫ్ గా మీకు ఒక 40% వరకు అయితే రావచ్చు. అండ్ ఓలా S1 సిరీస్ వచ్చేసరికి మీరు 2 ఇయర్స్ వాడితే 35-40% మాత్రమే వస్తుంది. అండ్ 3 ఇయర్స్ వాడారంటే 30-35 మాత్రమే. అండ్ హీరో విదా వచ్చేసరికి 35-45% మీకు 2 ఇయర్స్ లో వస్తుంది. అండ్ 3 ఇయర్స్ కనుక వాడినట్లయితే 30-40% వరకు మీకు రీసేల్ వాల్యూ అని వస్తుంది. ఇప్పుడున్న నేను చెప్పిన స్కూటీ బ్రాండ్స్ అన్నిటిలో కూడా మీకు ది బెస్ట్ రీసేల్ వాల్యూ వచ్చేది ఫస్ట్ ఏంటి అంటే ఏథర్. సెకండ్ ఏంటంటే టీవీఎస్ ఐక్యూబ్. థర్డ్ వచ్చేసరికి బజాజ్ చేతక్. మిగిలినన్ని కూడా రిమైన్ యావరేజ్. సో ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఎవరైతే ఫ్రీక్వెంట్ గా వెహికల్స్ చేంజ్ చేస్తారు, ఎవరైతే మారుద్దామని అంటే కొంతమంది ఉంటారు వెహికల్ ఒక 2 ఇయర్స్ యూస్ చేసి మళ్ళీ వాళ్ళు దాన్ని రీసేల్ చేసి మళ్ళీ కొత్త తెచ్చుకుంటారు. మేబీ వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్స్. సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రీసేల్ వాల్యూని కూడా మీరు కన్సిడర్ చేసి దాన్ని బట్టి మీరు బ్రాండ్ చూస్ చేసుకుని మీరు వెహికల్ పర్చేస్ చేసుకోండి. అండ్ డైలీ యూస్ చేసుకోవడానికి ది బెస్ట్ అంటే ఓవరాల్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఇన్క్లైన్ రోడ్స్ కానీ, ఎనీవే ఛార్జింగ్ కానీ, లేదంటే ఆల్ ఓవర్ అన్ని పాయింట్స్ ఇప్పటివరకు నేనైతే ఏ పాయింట్స్ అయితే చెప్పానో అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసుకుని ది బెస్ట్ ఈవీ స్కూటర్ ఏది అంటే EMSM మోటార్స్ ఉన్న స్కూటర్స్ లైక్ ఏథర్ రిజ్తా కానీ, లేదంటే ఓలా S1 Pro కానీ, లేదంటే ఇండి రివర్ కానీ ఇవన్నమాట. దాని తర్వాత బెస్ట్ అంటే నేను చెప్పింది ఎక్సలెంట్. దాని తర్వాత బెస్ట్ ఉన్నది ఏంటంటే హబ్ మోటార్, BLDC మోటార్స్ లైక్ మనకి టీవీఎస్ ఐక్యూబ్ కానీ, ఓలా S1 లో ఇంకొక సిరీస్ కానీ, లేదంటే ఆంపియర్ నెక్సస్ అని కానీ, లేదంటే టీవీఎస్ ఆర్బిటర్ కానీ ఇవి బెస్ట్ లోకి వస్తాయి. అండ్ ఇంకొకటి గుడ్ లోకి మాట్లాడుకుంటే కనుక స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ అంటే మనకి చాసెస్ కి అందాక మనం 3 టైప్స్ ఆఫ్ మోటార్స్ మాట్లాడుకున్నాం. బెల్ట్ డ్రైవ్, ఇంకొకటి వచ్చేసి హబ్ మోటార్స్, ఇంకొకటి వచ్చేసరికి మనకి ఏదైతే చాస్ మూవ్ అవుతుందో మనకి గుంతల్లో పడినప్పుడు ఆ చాసీస్ కి మోటార్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇందులో 2 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి బజాజ్ వచ్చేసరికి స్వింగ్ ఆర్మ్ అంటే ఆ ఆర్మ్ కి మోటార్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. అండ్ నేను చెప్పేది అంటే మనం ఒక ది బెస్ట్ రేటింగ్ ఇవ్వాలి. రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసి ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ మనకి చైనా మౌంటెడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హబ్ మోటార్స్, థర్డ్ వచ్చేసరికి స్వింగ్ ఆర్మ్ అనమాట. సో ఇందులో ఏది కూడా మీకు బ్యాడ్ అని కాదు, బట్ మనం ఒక రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఫస్ట్ వచ్చేసరికి మనకి చైన్ డ్రైవ్, బెల్ట్ డ్రైవ్, సెకండ్ వచ్చేసరికి హబ్ మోటార్స్, థర్డ్ వచ్చేసరికి స్వింగ్ ఆర్మ్. ఇందులో కూడా రిలయబిలిటీ అంటే మనకి ఏది ఎక్కువ కాలం మన్నుతుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుంటే మనకి ఏదైతే ఈ EMSM మోటార్స్ ఉన్నాయో దాని యొక్క రిలయబిలిటీ అనేది, లాంగ్ లైఫ్ అనేది బాగుంటది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హబ్ మోటార్స్, తర్వాత వచ్చేసరికి స్వింగ్ ఆర్మ్ మోటార్స్. అంటే ఇది కూడా నేను చెప్పేది బ్యాడ్ అని కాదు, యాజ్ మనం ఒక రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే అలా అనమాట. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో. సో నేను మేజర్ పాయింట్స్ మాత్రం చెప్తాను. మీకు ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు పాజ్ చేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీరు చూడండి. అండ్ మనకి 2026 లో ఈ బెస్ట్ టాప్ ఈవీ స్కూటర్ ఏది అంటే ఎక్కువ సేల్స్ అయ్యేది ఏది అంటే మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎక్కువ ఉంది సేల్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బజాజ్ చేతక్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
రిజితా ఉంది. తర్వాత ఓలా S1 Pro Plus ఉంది. తర్వాత హీరో విదా ఉంది. అండ్ తర్వాత ఆంపియర్ నెక్సస్ అనే ఒక బ్రాండ్ ఉంది. తర్వాత టీవీఎస్ ఆర్బిట్ ఉంది. ఇవి 2026లో ఎక్కువ సెల్ అయిన ఈవీ స్కూటర్స్ అన్నమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. దీని యొక్క బ్యాటరీ టైప్ ఏంటి, నెక్స్ట్ మీ బ్యాటరీ కెపాసిటీ ఎంత, అలాగే మీరు దీని యొక్క మైలేజ్ రేంజ్ ఎంత వస్తుంది, రియల్ వరల్డ్ రేంజ్ ఎంత, అలాగే ఈ మోటార్ టైప్ ఏంటి, ఇక్కడ అన్ని స్క్రీన్ మీద చూడొచ్చు. నేను అన్ని కంపేర్ చేసి పెట్టాను. సో ఎవరికైనా కావాలి అంటే మీరు పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మీరు ఈవీ చూస్ చేసుకోవాలా లేదంటే మీరు పెట్రోల్ వెహికల్ చూస్ చేసుకోవాలా. సో ఇదైతే నేను రియల్ టైం నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకవేళ ఈవీ వెహికల్ తీసుకోవాలా పెట్రోల్ వెహికల్ తీసుకోవాలా అనే ఒక క్వశ్చన్ రేజ్ అయితే నేను ఎట్లా చూస్ చేసుకుంటాను. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టి మీకోసం ఇలాంటి మరిన్ని జెన్యూన్ టాపిక్స్ అండ్ జెన్యూన్ వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను.